ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రయాణిస్తున్నటువంటి విమానం ల్యాండ్ కావాల్సిన సమయం దాటిపోయింది. కానీ రన్వేపై దిగకుండా పదే పదే గాల్లోనే చక్కర్లు కొడుతుంది. కింద ఏమవుతుందో తెలియదు. పైలట్ నుంచి వెంటనే ఎలాంటి సమాచారం కూడా రాకపోతే అందులో ఉండే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితినే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలోని 229 మంది ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఈ విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉండడంతో ఈ ఘటన ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:55 టేక్ ఆఫ్ కావాల్సి ఉంది. అయితే స్వల్ప ఆలస్యంతో సాయంత్రం 6:15 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. సాధారణంగా ఈ ఫ్లైట్ రాత్రి 8:15 శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. కానీ విమానం హైదరాబాద్కు చేరుకునే సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శంషాబాద్ పరిసరాలలో వర్షం, దట్టమైనటువంటి మేఘాలు, తక్కువ విజిబిలిటీ కారణంగా ల్యాండింగ్కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పైలట్లు వెంటనే విమానాన్ని రన్వేపై దించలేదు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విమానాన్ని గాల్లోనే హోల్డింగ్ ప్యాటర్న్లో ఉంచారు. అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో విమానం కొంతసేపు చక్కర్లు కొడుతూ ఉంది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్కు అనుమతి ఇస్తారు. ఈ ఘటనలో కూడా సరిగ్గా అదే జరిగింది. సుమారు 15 నిమిషాలకు పైగా విమానం గాల్లోనే తిరిగింది. దీంతో ప్రయాణికులలో కొంత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా విమానం దిగవలసిన సమయం దాటిపోవడంతో చాలామంది ఏమైందా అని ఆందోళన చెందారు. అయితే పైలట్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు. చివరకు వాతావరణం కొంత అనుకూలించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చింది. వెంటనే పైలట్లు విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాత్రి 8:53 సురక్షితంగా ల్యాండ్ చేశారు. అంటే షెడ్యూల్తో పోలిస్తే దాదాపు 38 నిమిషాలు ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి చేరుకుంది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్షేమంగా బయటకు వచ్చారు. అనంతరం భద్రతా సిబ్బంది బందోబస్తు మధ్య ఆయన కాన్వాయ్లో తన నివాసానికి బయలుదేరారు. విమానంలోని మిగతా 229 మంది ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా దిగారు. అందుకే ఈ ఘటనలో కూడా ఎలాంటి సాంకేతిక లోపం లేదా ప్రమాదం జరిగినట్టు అధికారులు ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కొంతసేపు గాల్లో తిరిగి తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ల అప్రమత్తత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయం వల్ల ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయింది. మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద కొంతసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ కావడం అందరికీ ఊరటనిచ్చింది. ఇలాంటి సందర్భాలలో భద్రతే మొదటి ప్రాధాన్యం. అందుకే పైలట్లు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఉంటుంది.